కదిరి నియోజకవర్గంలో నేను దాదాపు 2002లో తెలుగుదేశం పార్టీలో నా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టాను. దాని తర్వాత పార్టీలోనే ఆనాడు ఉండే పరిస్థితుల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో పార్టీలో కీలక పదవులు అనుభవించి పార్టీకి కూడా అండగా ఉండి అన్ని విధాల కష్టాలు ఎదుర్కొని 2004లో ఎమ్మెల్యే టికెట్ కావాలని కోరుకుని అప్పుడు ఇవ్వలేదు. 2009లో కూడా మైనార్టీలకు అవకాశం ఇస్తామని చెప్పి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అప్పుడు ఇవ్వలేదు. 2014లో కూడా అవకాశం వస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు తప్పకుండా మైనార్టీలకు అవకాశం ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పారు. అయినా కూడా 2014 కూడా టికెట్ ఇవ్వకపోతే నేను ఆ రోజు ప్రశాంతంగా ఇంట్లో ఉండాలని చెప్పి ఆ రోజు కోరుకున్నాను. కానీ నా మీద నమ్మకంతో, విశ్వాసంతో ఆ రోజు మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు, మీకు నియోజకవర్గంలో మంచి పేరుంది, మీ కుటుంబానికి మంచి పేరుంది, మీరైతే ఈ నియోజకవర్గంలో గెలవగలుగుతారని చెప్పి నా మీద నమ్మకంతో, విశ్వాసంతో ఆ రోజు వారి మామగారైన రవీంద్రారెడ్డి గారికి పంపించి, మీరు రాజకీయాలకు రండి, మరి మీకు తప్పకుండా మరి కదిరి శాసనసభ్యునిగా మీకు అవకాశం ఇస్తాం, మీ కుటుంబం అయితే మీరైతే గెలుస్తారని చెప్పి ఆ రోజు నమ్మకం, విశ్వాసంతో నాకు పిలిచి ఆ రోజు టికెట్ ఇవ్వడం జరిగింది. దాదాపు టికెట్ ఇచ్చిన తర్వాత నేను కూడా ఏదైతే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు నా మీద నమ్మకం, విశ్వాసం పెట్టి పిలిచి బాధ్యత ఇచ్చారో, ఇచ్చిన తర్వాత నేను పార్టీలో చేరిన వెనువెంటనే ఆ రోజు మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి. మున్సిపల్ ఎన్నికల్లో కూడా నేను పూర్తిగా ఏదైతే నమ్మకం, విశ్వాసం పెట్టారో అదే నమ్మకం, విశ్వాసంతో ఆ రోజు ఉండే వైసీపీలో ఉండే నాయకులు జొన్న రామయ్య గారు అయితేనేమి, షకీర్ గారు అయితేనేమి, జక్కల ఆదిశేషు గారు అయితేనేమి, ఇస్మాయిల్ గారు అయితేనేమి, వీళ్ళందరూ కూడా ఏ విధంగా చెప్తే ఆ విధంగా ఆ రోజు కూడా నేను నడుచుకొని దాదాపు నేను కష్టపడి పనిచేశాను. అది అయిన వెనువెంటనే ఇంకో వారం రోజుల్లోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ రావడం, ఆ ఎన్నికల్లో కూడా నా శయాశక్తుల కృషి చేసి అది ఆర్థికంగా కానీ ఇంకొక రకంగా కానీ స్వయంగా నేను ముందరుండి ఆ రోజు మా నాయకులుగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటని కట్టుబడి నా మీద పెట్టిన నమ్మకాన్ని, విశ్వాసాన్ని నేను పూర్తి స్థాయిలో మున్సిపల్ ఎన్నికల్లో కానీ, అదేవిధంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కానీ, ఆర్థికంగా కానీ ఇంకో రకంగా కానీ అన్ని రకాలుగా అండగా ఉండి ఆ రోజు పార్టీకి నేను వెన్నువెంటగా ఉండి సాధ్యమైనంత ఎక్కువ సీట్లు గెలిపించడానికి ప్రయత్నం చేశాం. మరి ఎన్నికల్లో, ఎమ్మెల్యే, శాసనసభ ఎన్నికల్లో కూడా నాకు అవకాశం కల్పించారు. కదిరి నియోజక ప్రజలందరూ కూడా నా మీద నమ్మకంతో, విశ్వాసంతో ఆ రోజు నాకు వైసీపీ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిపించారు. గెలిపించిన తర్వాత దాదాపు 2 ఏళ్ల పాటు వైసీపీ నాయకులు, మాతో పాటు ఉండే నాయకులందరూ కూడా వారు ఇబ్బందులు, కష్టాల్లో వారు చాలామంది స్తబ్దతగా ఉన్నా కూడా నేను వారు ఎన్ని విధాలుగా అండగా ఉండాలో అన్ని రకాలుగా ఆ రోజు ముందరుండి పార్టీని నడిపించాను. కానీ ఏదైతే నియోజక ప్రజలు పెట్టిన విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఆ రోజు ఆ కష్టాలను, ఇబ్బందులను కొంచెం అధిగమించడానికి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు, నేను మీకు మంత్రి పదవి ఇస్తాను, మీరు రండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోండి అంటే, అదేవిధంగా చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నుండి టీడీపీలోకి పోయి అభివృద్ధి కోసం ఆ రోజు పోయినప్పుడు నాకు కూడా వాళ్ళు ఆ రోజు తీసుకొని నియోజక అభివృద్ధి చేస్తాం, మంత్రి పదవి ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పారు. అదే పందాలో నేను కూడా దాదాపు 3 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారి దగ్గర అన్ని రకాలుగా ఈ నియోజకవర్గం కోసం పోరాటాలు చేసి ఆయనతో కలిసి
ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం నా శక్తి వంచన లేకుండా కృషి చేసి నియోజకవర్గంలో అభివృద్ధి అనేది ఏ విధంగా ఉండాలో నేను చేసి చూయించాను. కానీ 2019లో కూడా నాకు మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇవ్వలేదు. అయినా మళ్ళీ 5 సంవత్సరాలు ప్రతిపక్ష పార్టీలో ఉండి ప్రజా సమస్యలు పోరాడి ప్రజల కోసం నేను పనిచేస్తూ 2024లో కూడా మొన్నటి వరకు కూడా నేను టికెట్ కోసం అడిగాను. ఆఖరి నిమిషం వరకు కూడా ఇస్తామని చెప్పి మాట చెప్పి మైనార్టీలకి అవకాశం కల్పిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నాకు మొన్న కూడా మొండి చేయి చూపారు. అయినా ఇవన్నీ కష్టాలు అవమానాలు నేను భరించాను. భరించిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు కదిరికి వస్తే కనీసం నా ఒక మాట వరుసకు కూడా పిలవకోకుండా నాతో మాట్లాడుకోకుండా ఆయన కదిరి నియోజకవర్గంలో ఒక సభను ఏర్పాటు చేస్తే కదిరిలో ఉండే మైనార్టీలందరూ కూడా వారు ఎంతో బాధపడి, అంటే మైనార్టీల అంటే తెలుగుదేశం పార్టీకి ఇంత నిర్లక్ష్యమా? తెలుగుదేశం పార్టీ ఎలాగూ ఈ ఎన్నికల్లో గతంలో 5 మంది శాసనసభ్యులుగా రాష్ట్ర వ్యాప్తంగా అవకాశం కల్పిస్తే ఈసారి కేవలం 3 మాత్రమే అవకాశం కల్పించారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 5 సీట్లు 2019లో ఇస్తే 24లో 7 సీట్లు ఇచ్చారు. అంటే మైనార్టీలో